వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కుంభకోణాలతో చిక్కుల్లో కాంగ్రెస్, పరిస్థితిపై హైకమాండ్ ఆరా. నేడు అమరావతికి ఐఐటి నిపుణులు, నిలిచిపోయిన నిర్మాణాలకు తిరిగి మొదలుపెట్టేందుకు ప్రభుత్వ కసరత్తు. స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ శంకుస్థాపన, 100 కోట్ల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం. అమరావతి రైతులకు గుడ్ న్యూస్, మరో 5 ఏళ్ల అకౌంట్లోకి డబ్బులు. లావణ్య న్యూసెన్స్ చేస్తోంది, పోలీసులకు ఫిర్యాదు చేసిన రాజ్తరుణ్ తల్లిదండ్రులు. కర్ణాటక కాంగ్రెస్లో మళ్లీ కల్లోలం మొదలైంది. కర్ణాటక స్కాములకు కేంద్ర బిందువుగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం సిద్ధరామయ్య కుటుంబంపై మూడా భూకంపకోణం ఆరోపణలు రావడంతో పాటు వాల్మీకి కార్పొరేషన్లో 100 కోట్ల స్కామ్పై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కాంగ్రెస్ హైకమాండ్ హుటాహుటిన ఢిల్లీకి పిలిపించింది. 2 రోజుల పాటు ఢిల్లీలోనే మకం వేశారు ఇద్దరు నేతలు. కర్ణాటకలో సీఎంను మారుస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ సీఎం, డిప్యూటీ సీఎంల హస్తినా పర్యటన హాట్ టాపిక్గా మారింది. అమరావతిలో మధ్యలోనే నిలిచిపోయిన నిర్మాణాలను తిరిగి మొదలుపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. అందులో భాగంగానే రాష్ట్రానికి ఐఐటి నిపుణులు రానున్నారు. ఈరోజు అమరావతికి ఐఐటి నిపుణులు వెళ్లనున్నారు. గతంలో మధ్యలోనే నిలిచిపోయిన నిర్మాణాల సామర్థ్యతను ఇంజనీర్లు అధ్యయనం చేయనున్నారు. ఐఐటి మద్రాస్, ఐఐటి హైదరాబాద్ ఇంజనీర్ల బృందాలు అమరావతిలో పర్యటించనున్నారు. ఫౌండేషన్ దశలో నిలిచిపోయిన సెక్రటేరియట్, శాఖాధిపతుల టవర్లు, హైకోర్టు కట్టడాలను ఐఐటి చెన్నై నిపుణులు పరిశీలించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఉద్యోగులు క్వార్టర్లు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు క్వార్టర్లను ఐఐటి హైదరాబాద్ నిపుణులు పరిశీలించనున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ స్కిల్ యూనివర్సిటీ కోసం 57 ఎకరాల స్థలం కేటాయించారు. 100 కోట్ల నిధులను విడుదల చేశారు. వచ్చే ఏడాది నుంచి ఇక్కడ అడ్మిషన్స్ ప్రారంభించనున్నారు. అంతకుముందు తెలంగాణ అసెంబ్లీలో స్కిల్ వర్సిటీ బిల్లుపై చర్చ జరిగింది. మహాత్మా గాంధీ స్ఫూర్తిగా తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీగా ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్కిల్ వర్సిటీలో మొత్తం 17 కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ ఏడాది 6 కోర్సులు ప్రారంభిస్తామన్నారు. ఏడాదికి యావరేజ్ ఫీజు 50,000గా ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రైతులకు శుభవార్త చెప్పింది. రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. భూములిచ్చిన రైతులకు ఎకరానికి ఇస్తున్న వార్షిక కౌలు మరో 5 ఏళ్ల పాటు ప్రభుత్వం చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఎకరానికి ఎంత కౌలు చెల్లిస్తున్నారో అంతే మొత్తాన్ని రైతులకు ఇస్తారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల పాటు కౌలు చెల్లించాలన్న గడువు ఒప్పందం ముగిసింది. దీనితో మరో 5 ఏళ్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. లావణ్యపై నటుడు రాజ్తరుణ్ తల్లిదండ్రులు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి ఇంటి దగ్గర ఉండగా దాడికి ప్రయత్నించిందని, తమకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, లావణ్య ఇబ్బందులకు గురి చేస్తోందని ఫిర్యాదులు పేర్కొన్నారు. దీనిపై మాదాపూర్ సీఐ కృష్ణమోహన్ మాట్లాడుతూ, కాకతీయ హిల్స్లో నివాసం ఉంటున్న రాజ్తరుణ్ తల్లిదండ్రులు బసవరాజు, రాజ్యలక్ష్మి రాత్రి 7:30 సమయంలో స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారని తెలిపారు. నిన్న సాయంత్రం లావణ్య ఇంటికి వచ్చి తలుపులు బలంగా కొట్టి గట్టిగా కేకలు వేసి న్యూసెన్స్ చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.